హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఇప్పుడు మనం బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్థానికులందరూ పెద్దమ్మ తల్లి టెంపుల్, పాత పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ ఉంటుండే అందరూ పూజించుకుంటున్నారు. మొన్న కూడా బోనాలు చేసినప్పుడు కూడా అందరూ వచ్చి ఇక్కడ బోనం సమర్పించుకున్నారు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి అక్కడ ఉన్న టెంపుల్ని కూడా కూలగొట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం దాని గురించి మళ్ళీ కవర్ చేద్దామని వచ్చినాక ఇక్కడికి వచ్చినాక మొత్తం పోలీస్ బందోబస్తు ఉంది. పోలీసులను అడిగితే కూడా ఇక్కడ మరి టెంపుల్లో కొన్ని బయట తీసుకొని వస్తామంటే పోలీసు వాళ్ళైతే అసలు ఇక్కడ టెంపులే లేదని చెప్పి చెప్తున్నారు. మరి ఇక్కడున్న మనం ఇప్పుడు బజరంగ్ దళ్ వాళ్ళందరూ కూడా అట్లనే స్థానిక ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇక్కడ బోనం చేసి తీసుకొద్దామని చెప్పి బోనం చేస్తున్నారు. అందరూ బజరంగ్ దళ్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న స్థానికులను అడుగుదాం, అసలు టెంపుల్ గవర్నమెంట్ ల్యాండ్దా లేదా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఏందనేది కూడా మొత్తం టెంపుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి, నేను సత్యనారాయణ. నేను గవర్నమెంట్కు ఒకటే నా డిమాండ్ ఏంటంటే, మా తాతల కాలం నుంచి మొక్కుకున్న అమ్మవారిని మేము మంగళవారం ఆషాఢ మాసం ముగింపు బోనాలు చేయడం జరిగింది. మేము రాత్రి 11:30 వరకు ఇక్కడే ఉన్నాం. బోనాలు చేసుకొని అందరం తిని చేసి మేము 11:30కి వెళ్ళాం నైటు. అయితే ఎర్లీ మార్నింగ్ 2 to 4 మధ్యలో ఎంఆర్ఓ గారి స్పెషల్ ఇంట్రెస్ట్, మన ఎవరున్నారు హోమ్ మినిస్టరు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి ఆయన్నే, అన్నీ ఆయన్నే. ఆయనకు తెలియకుండా అయితే ఎవరు చేయరు కదా. కలెక్టర్కి తెలిసినప్పుడు ఆయనకు ఆదేశాలు ఉంటాయి కదా. వచ్చి అన్నెసెసర్లీ మా పాత పెద్దమ్మ తల్లి, మా ఎమ్మెల్యే కాలనీ పాత పెద్దమ్మ తల్లిని కూల్చడం జరిగింది. ఎవరికి నోటీసులే ఏమీయలే. గత 100 సంవత్సరాల నుంచి గుడిని అన్నెసెసర్లీ ఎవరికో బడాబాబులకు కట్టబెట్టడానికి 13 ఎకరాలు కట్టబెట్టడానికి మా ఒక 100 గజాలు ఇవ్వమని అడుగుతున్నాం. మా అమ్మవారి వరకే ఇవ్వమన్నాం, అంతకు మించి ఏం లేదు. అయితే మేమేమైంది అంటే రీసెంట్లీ మొన్న బోనాల ముగింపు కార్యక్రమంలో అంతకంటే ముందు కూడా వారం కూడా చేసినాము. ఆ రోజు భవిష్యవాణి ఏం చెప్పిందంటే, అమ్మవారిని ఎండలా నానిపిస్తారా, ఎండిపిస్తారా, వానలు దడిపిస్తారా అంటే మేము ఖాళీ ఒక స్లాబ్ వేయడం జరిగింది అంతే. ఏం చేయలేము. మేము ఇల్లులు కట్టడానికి కాదు, మేము ఏమి ఎకరాలు అడుగుతలేము, ఏం అడుగుతలేము. మాకు ఖాళీ 100 గజాలు మా అమ్మవారికి నీడ అడుగుతున్నాం. అది మధ్యలో ఉందని చెప్పేసి రియల్ ఎస్టేట్కు మధ్యలో ఉంది. వాళ్ళు అమ్ముకొని గవర్నమెంట్ వాళ్ళ మందిపాలు కాజేయడానికి, ప్రైవేట్ వ్యక్తులు కాజేయడానికి ఇది అబ్సల్యూట్లీ రేవంత్ రెడ్డి సర్కారు చేసిన పన్నాగము అంతే, ఇంకేం లేదు. ఆయన్నే హోమ్ మినిస్టర్, ఆయన్నే సీఎం. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, సీఎం గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం, మా పెద్దమ్మ తల్లిని మాకు తెప్పించండి. మీ ఆదేశాలు లేకుంటే ఏం జరగలేదు. ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్, సీఎం మీరే, ఆల్ ఇన్ వన్ మీరే. దయచేసి మీరు ఎట్లయితే కలెక్టర్కి ఆర్డర్స్ పాస్ చేశారో, ఏ మినిస్టర్ పాస్ చేసినో నాకు తెలియదు. దయచేసి మా అమ్మవారిని మాకు తీసుకొచ్చి చెప్పండి, ఇక్కడ పెట్టండి, మమ్మల్ని పూజలు చేసుకొని ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేము ఇంకా వేరే మాకు ఏమొద్దు. మాకు ఇల్లులు కట్టుకోవడానికి కాదు, అందరికీ మాకు ఇల్లులు ఉన్నాయి ఎంతో ఎంతో. పీజేఆర్ సార్ మాకు బస్తీలు నిలబెట్టిండు. ఇంకా అమ్మవార్లను కూడా కొడతారా అండి రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థం కాదు. పీజీఆర్ సార్ టెంపుల్ ల్యాండ్ అంటే ఎన్ని ఎకరాలలో ఉంది టెంపుల్ ల్యాండ్ అనేది? మొత్తం 13 ఎకరాల ల్యాండ్ లో అమ్మవారి గుడి ఒక సైడ్ కు ఉంది, అంటే మధ్యలో ఉంది. 13 ఎకరాలు మొత్తం కూడా అమ్మవారికి సంబంధించిన ల్యాండ్. మేము అడుగుతలేము. మా అమ్మవారు మాకు కావాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. టెంపుల్ సంబంధించి అక్కడ 100 గజాల మీ ఇష్టం, 200 గజాల మీ ఇష్టం ఉన్నంత ఇవ్వండి, అమ్మవారికి సరిపోయేంత ఇవ్వండి, అంతే. పూజలు చేసుకున్నంత మాకు వద్దు. మాకు ఇల్లులు ఉన్నాయి, దేవుని దయ వల్ల. పీజీఆర్ సార్ మంచి, ఆయన కూడా కాంగ్రెస్ వాడే. మాకు చాలా బస్తీలు పెట్టండి, ఫిలిం నగర్ ఇదంతా. ఎవరు టెంపుల్ కి సంబంధించి ముందు ఇట్లా కూలగొడతామని చెప్పి అట్లా ఎవరికి కూడా నోటీసులు కానీ అట్లా ఎలాంటి నోటీస్ లేదు. బ్యానర్ పైన ప్రతి ఒక్కరు నంబర్లు ఉన్నాయి. కనీసం మేము ఇట్లా చేస్తున్నామని చెప్తే మేమేమో చేస్తుంటే మీ కాళ్ళు పట్టుకుంటుంటే వాళ్ళని వచ్చి కాళ్ళు చేతులు కాళ్ళు మొక్కుంటుంటే ఒక్కొక్కరి దగ్గరికి పోయి మాకేం చెప్పకుండా వితౌట్ పర్మిషన్ ఎలా అండి? ఇది నాకు అర్థం కాదు. అవును, గవర్నమెంట్ ల్యాండ్ మేము అమ్ముకుంటా అంటలేము కదా, మీరే అమ్ముకోండి. ఎవరికి అమ్ముకుంటారో అమ్ముకోండి, మాకు సంబంధం లేదు. మా అమ్మవారి గుడి వరకు మాకు కావాలని మా డిమాండ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా బోనం చేసి టెంపుల్కి తీసుకెళ్దామని చెప్పి అనుకుంటారు. ఒకవేళ ఇన్ కేసు మళ్ళీ అప్పుడు పోలీసులు కానివ్వండి ఎవరైనా వచ్చి అడ్డుకుంటే మీరు ఏం చేస్తారు? అప్పుడు ఇంకా వాళ్ళ ఇష్టం అండి. మేము చక్కగా ఏం చేస్తామంటే, ఇక్కడ అడ్డుకున్నారు అనుకోండి, రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకెళ్తాం బోనాలు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్తాం. కొన్ని బోనాలు అక్కడ పోతాయి, కొన్ని బోనాలు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా, మా కష్టాలు వాళ్ళకి తెలియాలి కదా. మేమేమో చేస్తలేము. మా దేవుని దయ వల్ల మాకు పీజీఆర్ గారు మాకు అన్ని సమర్పించిపోయిండు.
మీరేంటండి దేవుని గుళ్ళు కూలగొడుతుంది? ఇది ఎక్కడి పద్ధతి? పోండి, చాలా ఉన్నాయి కూలగొట్టాల్సినవి చాలా. ఎమ్మెల్యే కాలనీలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఒకటే టెంపుల్ ఉందా, ఇంకేమన్నా టెంపుల్స్ ఉన్నాయి? మీరు అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ బోనం చేసుకోవడం 13 ఎకరాల్లో అది ఒకటే ఉందండి. ఈ 13 ఎకరాల్లో అది ఒకటే ఉంది. మా తాతల నాటి నుంచి మొక్కుకున్న దేవత ఆమె ఒక్కతే ఇక్కడ తెలిసి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉందండి ఇక్కడ? 100 సంవత్సరాలు మాకు తెలుసు సార్. వాళ్ళ జరగదాకా మొత్తం క్లియర్ ఉండే, ఒక్క బిల్డింగ్ కాలేదు అప్పటికి. అప్పుడు చూసుకుంటే ఎమ్మెల్యే కాలనీలో బిల్డింగ్లు కూడా ఏం లేకుంటుండే, మొత్తం జంగల్ అడవి ఉండే. అడవి ప్రాంతంలో మా గొల్లలకు బర్రెలు మేకలు ఉంటాయి కదా, మేపుకుంటూ వస్తుంటే అమ్మవారు మాకు కనిపించారు. ఆ రూపంలోనే అప్పటి నుంచి కొనుక్కోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ రోజు కాదు. ఈ బోనం పాతది వీళ్ళ నాయన నుంచి అంటే అర్థం చేసుకో. ఆయన చనిపోయి 50 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్. చెప్పండి, అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మీరు టెంపుల్ గురించి ఏం అడగాలనుకుంటారు మెయిన్ గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని? మేము ఒకటే కోరుతున్నాం, ఆయనే హోమ్ మినిస్టర్, ఆయననే ఆ సీఎం. ఆయన కోరుకునేది మేము ఒకటి ఏంటంటే, ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చినాము, గుడి కట్టుకొని పర్మిషన్ వచ్చింది 3 నెంబర్ PS లా. ఇప్పుడు ఇది 2016 అప్పుడు ఇక్కడ గులగొట్టిండే, గులగొడితే 2018 అప్పుడు లేని ఇప్పుడు ఎన్నికలు వచ్చింది. చెప్పండి, నాకు అర్థమైతలేదు. ఇన్ని రోజులు కట్టుకోమని చెప్పి ఇచ్చారా? ఇది అదే కదండి, మేము పోయి కంప్లైంట్ ఇచ్చినాము దీన్ని. వాళ్ళు ఆల్రెడీ ఈ కంప్లైంట్ లెటర్ పోలీస్ స్టేషన్ లో, ఎలా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎట్లా పోనీయరు, గవర్నమెంట్ ఎట్లా గూల కొడుతుంది, ఇది ఏం పద్ధతి? నాకు ఏం అర్థం. ఇదంతా దేనికోసం జరుగుతుందని? ఇదంతా ఏం జరుగుతుందంటే వాళ్ళు అమ్ముకోవడానికి ప్లాన్ వేసిండ్రు. అమ్ముకొని కానీ మాకు గుడికి జాగా కొంచెం ఇచ్చేసి మిగతా అమ్ముకొని వాళ్ళు బొంద మీద పెట్టుకొని పోయి, మాకు అవసరం లేదు. మాకు మా దేవుడు కావాలి, మాకు దేవునికి జాగా కావాలి, మాకేమొద్దు. మాకు ఉండడానికి ఒక రూమ్ కూడా వద్దు, మాకు గుడిసె కూడా వద్దు, మాకు అది ఒకటే కావాలి. గవర్నమెంట్ దొంగతనమా? గవర్నమెంట్ దొర చేయొచ్చు కదా. గవర్నమెంట్ దొంగతనం అంటే రాత్రి పూట గులగొట్టొద్దు. మీకు రాత్రి పూట గవర్నమెంట్ రూల్ ఉన్నాయి. నువ్వు మధ్యాహ్నంలో దొరలేకు గులగొట్టు. అమ్మవారు ఉన్నది కింద, అన్ని ఉన్నాయి. అట్లనే గులగొట్టి పోతే అదే మంచి బిల్డింగ్ ఉన్నాయి అనుకున్నప్పుడు గులగొడితే బాగుంటుందా? నేను సపోర్ట్ చేసి మళ్ళీ ఏమన్నా ఎట్లా డిస్టర్బెన్స్ చేసిన మా దగ్గర ఇంత రాత్రి పూట వచ్చి మీరు వచ్చినట్టు మీరు ఇంత రాత్రి వచ్చినా కూడా తప్పు లేదా? తప్పు లేదా? అది ఎప్పటికీ తప్పు లేదా? డిస్టర్బెన్స్ రాలేదు అప్పుడు, ఇప్పుడు డిస్టర్బెన్స్ వచ్చినది వాళ్ళకి. నీకు సపోర్ట్ అయితే డిస్టర్బెన్స్ వచ్చింది, అప్పుడు సపోర్ట్ కాలేదా? అమ్మ తీసుకుపెట్టేటప్పుడు మేము ఏం అనలేమా, ఏం చెప్పలేమా, ఏం తిట్టలేమా? మాకు రాదా పట్టుకొని మీ మీద పడమా? మేము వచ్చి పబ్లిక్ మొత్తం మీద పడితే మీరు ఏమవుతారు? రేపు పొద్దున మీకు ఖుషి అవుతుంది, మాకు ఎవరు పట్టుకుంటారు? మళ్ళీ అంటారు కదా అన్నీ మాకేనా, అన్నీ చెడ్డదైనా మాకే, మంచిదైనా మాకే, అన్నీ మాకే. అంటే మేము న్యాయం కూడా ఇట్లయినా మాకు స్లాబ్ వేసేటప్పుడు సపోర్ట్ రాదా? స్టీల్ వచ్చింది, సిమెంట్ వచ్చింది, ఉసుక వచ్చింది. ఇది పాతది, ఇంత పాత గుడి. అతను గులగొడితే మళ్ళీ తిన్నమ్మ కేసు పెడితే అన్ని ఇష్టము. అంటే నేను గుడి కట్టి పిల్లలు వేసి ఈ బిల్లు వేసినప్పుడు అయిపోయింది. ఏంటంటే అమ్మవారికి వానకు ఎండకు అంతునని ఒక దేవుడు పెద్ద మనిషి దేవుడు చెప్తే నేను ఎండుతున్నా వానకు అని స్లాబ్ వేసినాం. స్లాబ్ ఇప్పటిదాకా ఏం కాలేదు, చూసుకొని పోయినాక కూడా మనం ఏమనలేరు. వాళ్ళు కూడా ఏమన్నా చేసుకోండి, మీ పని మీకు డిస్టర్బెన్స్ చెయ్యమని చేయమండి. సరే మాకు ఎప్పుడు ఎవరు చెప్పినప్పుడు ఎంఆర్ఓ వచ్చి వాళ్ళందరూ చెప్పిపోయారు మాకు. బోనాలు తీసాం అప్పుడు వచ్చి ఆపొచ్చుగాను మరి ఆపాలి కదా, అలా చూసుకొని పోయినా ఆ రోజు ఏమీ అనలేవు. మరి ఇది ఏం ధర్మం? అంత మీ న్యాయంగా చెప్పాలి కదా. చేసిన మోసం ఇది, అన్ని మీరే గులగొట్టిపోయారు, రాత్రి రోజు గులగొట్టిపోయారు. ఇంతమంది వర్షాలలో ఎండుకుంటా తరుచుకుంటా చిన్న చిన్న పిల్లలు మాకు ఎందుకు, మాకు బాధలు ఉన్నాయి, మా ఇల్లు లేదా? మరి మీకు ఏం కావాలమ్మా అని అడగొచ్చు కదా, మాకు సమాధానం ఇయ్యాలి కదా. మా ఇల్లు గురించి కొట్లాడతలేం కదా, మాకు గుడి కావాలి, మాకు అమ్మ కావాలి, అమ్మకు జాగ కావాలి, గంతే కదా మేము అడిగింది. మరి రోహిత్ రెడ్డి ఇంత ఎమ్మెల్యే కాలంలో పేరే ఉన్నది, ఒక్క ఎమ్మెల్యే వచ్చి మాకు హెల్ప్ చేస్తలేరు. మాకు ఒకరికే నా దేవుడు, మీకు అందరికి దయాలా? మీకు దయ మీరు ఇంట్లో పూజలు చేసుకుంటలేరా? దయలో పూజ చేస్తారా? మీరు కూడా దేవుడు అమ్మవారి తీసుకుంటే పెట్టేసి అది తప్పే, అది ఎంత నాయని చెప్పు. రాత్రి కూడా కళ్ళ మూసుకొని కళ్ళకి బట్ట కట్టుకొని పోయారు. సో ఇప్పుడు మీరు మెయిన్ గా అయితే టెంపుల్ మళ్ళీ టెంపుల్ ల్యాండ్ మీకు ఇచ్చే వరకు కూడా మీరైతే అందరు పోరాటానే ఉంటారు. మాకు టెంపుల్ రావాలి, మాకు 2 రోజులు కదా 3 రోజులు 60-70 గదాలు ఏమున్నదో దేవుని మట్టుకి మీరు తీసుకోండి. రావద్దు అని ఏంటంటే విగ్రహం పెట్టినాము, ఆమెకు శంకుస్థాపన అన్ని చేసినాము, పానం పోసినాము. నువ్వు పానం పోసినప్పుడు నువ్వు ఎట్లా తీస్తావు విగ్రహంని? పాకిస్తానా ఇండియా ఓడైతే
పాకిస్తాన్ వాడు తప్పని చేస్తాడు. ఒక ఇటుక తీసి చూపించమని దమ్ముంటే అదే తీసారా? ముస్లింలకు రోడ్ల మీద ఉంది. మస్జిద్లు ఉన్నాయి, ఎవరు తీసినారు, కింద మసీదు ఎవరు మసీదు మాట్లాడుతున్నారు? చూపిస్తా. ఒక్కొక్క 500-600 గజాలు ఉన్నాయి. ఆ వీటిలో మసీద్ ఒక మూలకు ఉంది. ఉన్నది వాళ్ళ ల్యాండ్ ఎంత 500 గజాలు ఉంది. దానిలో పోయి ఒక పుల్ల ఏమను నరికేస్తాడు, వేసేస్తాడు కూడా ఊసుకోడు. అట్లా తెలుగు అయితే ఇటు వచ్చి తొక్కుతావా నువ్వు, ఇటు చంపుతావా? ఇప్పుడు ఇక్కడ మనం పోలీసు వాళ్ళని అడిగితే కూడా ఎవరు కూడా గుడి గురించి అసలు మాట్లాడడం కానీ ఇక్కడ గుడి ఎక్కడ ఉందని చెప్పి అంటున్నారు. గుడి ఇక్కడ అదే మాట. తీసేసిర్రు మళ్ళా మొత్తం చేసిర్రు. పోయి మాట్లాడారు, ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు పోయి ఇల్లు పోలీసులతో మాట్లాడారు. గుడి వాళ్ళకి కనబడదు, మీకు కనబడదు కదా. మనసు మీరు వచ్చి అడిగారు, బాగా తెలియదా? చేసింది వాళ్ళకు కూడా తెలుసు. కూడా సాఫ్ చేసిర్రు. ఎవరు ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే గుర్తుపట్టలేదు. ఇక్కడ అక్కడ అమ్మవారి విగ్రహం కానీ గుడికి సంబంధించిన ఎటువంటి మొత్తం తీసేసిండ్రా? మొత్తం తీసుకోండి.